కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. శుభం తల్లి. అయితే మామూలుగా ఆత్మలు ఆత్మలు అంటుంటారు. ఒక ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత వెళ్ళే ఆ ఆత్మ ప్రయాణాన్ని ఆత్మయానం అంటూ ఉంటారు కదా. నేను కరెక్ట్ గానే చెప్పానా? కరెక్ట్ గా చెప్పావు. ఆత్మయానం అనేది ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల పాటు సాగుతుంది? కొంతమంది కొన్ని రోజుల పాటు భూమిపైనే ఉంటుంది అని అంటుంటారు, కొంతమంది వెంటనే వెళ్ళిపోతుంది కార్యక్రమాలు అన్నీ జరగగానే అంటుంటారు. అసలు ఈ ఆత్మ ప్రయాణం అనేది ఏ రకంగా ఉంటుంది? మామూలుగా ఈ ఆత్మల ప్రయాణం అనేటువంటిది దాని స్వనిర్ణయం, అంటే దానికి ఫ్రీడమ్ ఉంటుంది, దానికి నచ్చిన దాని ఇష్టంతోటే ఈ జన్మలు తీసుకుంటుంది. మానవ జన్మలు తీసుకోగలుగుతుంది, జంతువు జన్మలు తీసుకోగలుగుతుంది, దాని ఇష్టం. దాన్ని డిసైడ్ చేయబడదా మనం చేసిన కర్మల్ని బట్టి ఏది తీసుకోవాలి అనేది? అంటే ఆ కర్మ చేసేది ఎవరు? ఆత్మే కదా. ఆత్మ ఏ కర్మలు ఎలా చేసుకుంటారో దానికి పనిష్మెంట్స్ ఉంటాయి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఏమీ చేయకపోతే ఇంకా సంతోషం, ఐడియల్గా ఉంటుంది. అలాగే ఆత్మలు సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు దాదాపు 200 కోట్ల సంవత్సరాల నుంచి ఈ ఆత్మలు, ఈ యొక్క లోకాలు, ఈ యొక్క యుగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అవతారాలు, దేవుడివి ఇవన్నీ చూస్తున్నాం మనం ఆది మానవుల దగ్గర నుంచి కూడాను. సరే, సింపుల్గా చెప్పాలి అంటే ఆత్మ తన్ను తాను నిర్ణయించుకొని ఈ యొక్క అవతారాలు తీసుకుంటుంది. మానవ అవతారాలు, స్త్రీ పురుషుల అవతారాలు, రకరకాలు వృక్ష అవతారాలు నేను దాని ఇష్టం. ఎక్స్పీరియన్సెస్ వచ్చి దాంట్లో చేయడానికి వీలైనటువంటి కర్మలు చేస్తుంది. అది అనుకున్నవే చేస్తుంది. దాన్ని నువ్వు ఇలా చేయి అనడానికి ఎవరికి అధికారం లేదు. భగవంతుడిని కూడా కోరుకుంటుంది, ఇంకా శక్తి ఇమ్మని అడుగుతుంది, నా పాపాలను పోగొట్టమంటుంది. అంతే. ఆ భగవంతుడు ఈయన యొక్క కర్మల చేత మంచి కర్మలు చేస్తే, నాన్న నీ కర్మలన్నీ అయిపోయాయి, దా నా దగ్గరికి వచ్చే అంటాడు. వచ్చే అంటాడంటే దివ్య శక్తిలో కలవమంటాడు, రూపంలో కాదు. దీనికి ఎగ్జాంపుల్ భక్త ప్రహ్లాదుడు సినిమా ఎవరన్నా చూసి ఉండొచ్చు కదా. అందులో హిరణ్యకశిపుడు మరి ద్వారపాలకులుగా జయ విజయులుగా విష్ణుమూర్తి దగ్గర ఉంటారు. వారు సరే శాపగ్రస్తులై ఈ భూలోకంలో ఇష్టమైన అవతారాలు 3 ఎంచుకో, లేకపోతే ఇంకా ఎక్కువ జన్మలు మంచిగా ఉంటే ఎక్కువ జన్మలు ఎత్తుకోవాల్సి వస్తుంది, నా దగ్గర రావడానికి, మళ్ళీ నన్ను చేరుకోవడానికి, మళ్ళీ నువ్వు పోగొట్టుకున్న శక్తి సంపాదించుకోవడానికి, శక్తిలో ఉండడానికి, నా దగ్గరలో ఉండడానికి అనేటువంటిది అర్థం. అప్పుడు నేను మిమ్మల్ని విడి ఉండలేను తండ్రి, నాకు తక్కువ జన్మల్లోనే నీ దరికి చేరుకుంటా, నీకు శత్రువు అయినా పర్వాలేదు. శత్రుత్వం దేవుడితో దెబ్బలాడతాడు ఆ 3 అవతారాల్లో. సరేనని ఆయనకి ఇష్టం లేకపోయినా దేవుణ్ణి అయిష్టపడేటువంటి అవతారాలు ఎత్తుతారు. అందులో హిరణ్యకశిపుడు ఒక జయ విజయుల్లో ఒకడు. ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు దేవుణ్ణి కోపడ్డాలు, దేవుణ్ణి అది ఇది ఎతుకుతూ దొరకపోవడాలు, మూల్లోకాలని జయించడాలు అవన్నీ మనం చూసాం. తర్వాత లక్ష్మీ నృసింహావతారంగా వచ్చి సంహరించేయడం, ఆయనలో కలుపుకోవడం, అదంతా సుఖాంతం అయిపోయింది. అంటే ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆత్మ ప్రయాణాల గురించి. దానికి లింక్ ఏంటంటే భగవంతుడి దగ్గర ఉండేటువంటి సత్పురుషాత్మలు అలాంటివి కూడా దేవుడికి ఇష్టమైనటువంటి వాటికి కూడా కలవాలి అంటే కొన్ని పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛతగా ఉండాలి, బ్యాడ్ థాట్స్ ఉండకూడదు, ఇలాంటివి కొన్ని. సత్యము మాట్లాడాలి, సత్యం ఆచరించాలి, సత్యాన్నే వీక్షించాలి, ఆ ప్రకాశాన్ని దర్శించాలి. ఎంత మనం ధర్మంగా ఉండాలన్న ఏదో ఒక సమయంలో, అంటే ఇది కలియుగంలో మీకు అలా అనిపిస్తోంది. కలియుగం అంటేనే కళ్ళల యుగం, మంచి యుగం కాదు ఇది. అన్నీ మనకి ఇష్టం లేనివన్నీ జరిగేది ఈ కలియుగం. కలియుగంలో ఒకటే లైన్ చెప్తాను, ఇంకా రాను రాను ఇంకా కలియుగం మొదటి పాదంలో మొదలు అయింది అంతే. 5252 సంవత్సరాలు దరిదాపు. ఇంకా ఖచ్చితంగా మాట్లాడితే కృష్ణ నిర్యాణం తర్వాత మొదలైంది. 5125వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఉగాది వస్తే 26 వస్తుంది. ఇది 4,32,000లో 5,000 తీసేస్తే ఇంకా అంత బ్యాలెన్స్ ఉంది.
4,20,000 సంవత్సరాలు నిండిన తర్వాత ఘోర కలియుగం వస్తుంది. అసలైన కలి అసలు కాదు, ఇంకా ఇప్పుడు కలియుగంలో ఉన్న ఉన్నాం. మితిమీరినటువంటివి, మ్మ్. ఊహించలేనటువంటివి, అంటే చాలా ప్రభావం ఘోరాలు ఎక్కువగా. ఘోరాలు. ఇప్పుడు చూసేవి నథింగ్. ఇవే నథింగ్. నథింగ్. 6 అడుగులు 7 అడుగులు ఉండే మనుషులు ఒక అడుగున్నర అడుగు అంత అయిపోతారు. స్త్రీలు పురుషులు లైఫ్ టైం ఇప్పుడు 120 సంవత్సరాలు. అప్పుడు జస్ట్ 8-9 ఇయర్స్ క్లోజ్. తల్లులు 4-5 ఏళ్లకే గర్భవతులై పిల్లలు కంటారు. వామ్మో. ఇలాంటి విచిత్రాలు జరగబోతున్నాయి. అంటే బ్రహ్మంగారి ఆ బ్రహ్మంగారు కూడా కొన్ని రాశారు. అవి వెంపల చెట్టుకి ఆ, నిచ్చెనలు వేసుకొని వెళ్ళడం ఎక్కే అంటే అంత మరి ఎంత చిన్న మనుషులు. పిల్లలు, మ్మ్. అసలు ఊహించను, అసలు అనుకోవడం తప్ప మ్మ్. అది చూస్తే మనం మనసు వికలమైపోతుంది, చెల్లా చెదురైపోతుంది. వాస్తవం. కలియుగంలో ఇంకోటి మన అదృష్టవంతులం. ఎందుకంటే మ్మ్. ఎన్నిసార్లు మనం వచ్చామో 4,32,000 సంవత్సరాల్లో మనకి గుర్తుండదు. ఈ జన్మకి, ఆ జన్మకి, వచ్చే జన్మకి, మళ్ళీ రాబోయే జన్మకి. అంటే ఆత్మకి ఏమి గుర్తుండవా? దానికి ఉంటుంది. తల్లి గర్భంలోంచి విడిపడిన తర్వాత మాత్రం దానికి ఆ పూర్వజన్మ స్మృతులు పోతాయి. ఆహా. అందుకని ఆ గర్భంలో ఉన్న రోజులు అన్నీ తెలుస్తాయి. దానికి ఎన్ని జన్మలు ఎత్తాము, ఎవరితో మాట్లాడాము, ఏమిటి పనులు చేసాము అన్నీ తెలుస్తుంది. అంటే శిశువు బాధపడుతూ జన్మించిన తర్వాత మాత్రమే అన్ని స్మృతులు మర్చిపోతుంది. పోతుంది. ఫస్ట్ క్రై బేబీ. మ్మ్. అందుకనే మనం ఏం చేయాలంటే వాటికి ఎలా ఎలా పెరుగుతూ ఉంటాడో అలా అలా మంచి, అలాగే దైవభక్తి అలా నేర్పిస్తూ ఉంటే పూర్వజన్మల స్మృతులు కొంతమందికి రావడానికి వీలుంటుంది. చాలా మందిని ఈ మధ్య కాలంలో మనం పూర్వజన్మలో చూస్తున్నాం జరిగిన కదా. గుర్తొస్తాయి. ఆ, అలాగే మనం పెంపకంలో కూడా దృష్టి పెడితే ఆ యొక్క తల్లి కానీ తండ్రి కానీ ఎవరిని కంటారో వాళ్ళని తప్పకుండా మంచి మ్మ్. విద్యావంతులు అవుతారు, మరి వారికి జ్ఞానవంతులు అవుతారు, మ్మ్. శక్తివంతులు అవుతారు. ఇప్పుడు ఆత్మకి ఇవన్నీ గుర్తుంటాయి. జన్మించిన మరు క్షణం ఇవన్నీ మర్చిపోతుంది అన్నారు కదా. అంటే ఆత్మగా ఉన్నంత కాలము స్మృతులు అన్నీ గుర్తుంటాయి, గర్భంలో ఉన్నంత కాలము గుర్తుంటాయి అని అంటే వెలువడిన తర్వాతే ఆత్మ లోకంలో ఉన్నంతసేపు వేరొక ఆత్మ ఇంకొక ఆత్మ ఇక్కడ ఒకవేళ సన్నిహిత్యంగా ఉండే స్నేహితులు బంధువులు అలాంటివన్నీ కలుస్తాయా? ఆత్మలు కలవటము మాట్లాడుకోవటము అవన్నీ ఉంటాయి ఆత్మలోకం. చాలా ఆనందించాల్సింది, ఆశ్చర్యపడాల్సింది ఇదే. ఇక్కడ మనం కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటాం. అవును. కంపెనీ CEO లేకపోతే ఆ, మినిస్టర్ పిఎం ఎవరో సమ్ ఇంపార్టెంట్ VVIPsని ఆ, మనకంటే గొప్ప వాళ్ళని ఎవరి ద్వారానో పరిచయాలు చేసుకుంటాం, అవును. ఏదైనా పనులు అవ్వడం కోసం రకరకాలు. వాస్తవం. అలాగే ఈ ఆత్మ కూడా ఈ బతికున్నప్పుడు దాన్ని ఎంతగా ప్రేమించి మ్మ్. దాంతో ఎంత సఖ్యతగా ఉంటాయో, తండ్రులే కాకుండా ఫ్రెండ్సే కాకుండా భార్య ఇలాంటి వాళ్ళు ఎవరైనా సంబంధాలు మ్మ్. ఎక్కువగా కనెక్ట్ అయిపోతే మ్మ్. అవి ఈ శరీరం వదిలినా కూడా వాళ్ళని సేఫ్ చేస్తాయి, దాన్ని రక్షిస్తాయి, ఇబ్బందులు లేకుండా కాపాడతాయి. మ్మ్. అది ఎందుకంటే ఇష్టపడ్డది కదా. అవును. ఇప్పుడు మన ఇష్టమైన వాళ్ళకి ఏదైనా చేసి పెడతాం కదా, మ్మ్. మనకి ఇష్టమైన పిల్లలకి ఏదైనా కొని పెట్టడం అని అవును. ఇందాక కూడా అనుకున్నాం. అనుకు- అలాగే మ్మ్. అది చేస్తుంది. అవి పోయినా కూడా వేరే ఆత్మలోకాల్లో మ్మ్. అవి మళ్ళీ కలుసుకుంటాయి. శరీరాలు ఉండవు, కలుసుకుంటాయి. ఓకే. అవి కూడా అక్కడ కూడా విహరిస్తాయి. మ్మ్. అక్కడ కూడా అవి ఏం కావాల్సి అక్కడ పాత వాళ్ళని గుర్తుపడతాయి. 10-20 ఏళ్ల క్రితం మీరు నన్ను చూసి ఇప్పుడు సడన్గా మళ్ళీ చూస్తే ఎలా గుర్తుపడతారు? అలాగే ఆత్మలు కూడా మ్మ్. ఒక 200, 300, ఒక 500, 1000, 2000 సంవత్సరాల క్రితం ఆత్మలు ఎక్కడన్నా కోయిన్సైడ్గా కలిసి ఉంటే హాయ్ బాయ్ అంటాయి. అంటే ఆత్మకు కూడా ఆ స్పర్శ జ్ఞానం స్పృహ అన్ని ఉంటాయా? పూర్వ సుకృతి ఉంటుంది, ఆహా. స్ఫురణ ఉంటుంది. ఓకే. మనమే హాయ్ బాయ్ కాదు, అవి కూడా అంటాయి. అంటాయి. అది ఇంకో భాషలో అంటాయి. మ్మ్. అంటే మాట్లాడతాయి అవి కూడా. కన్వే చేయగలుగుతాయి. ఆ భాష వేరు. ఓకే. ఓకే. ఇప్పుడు మనం హిందీ, తెలుగు, మలయాళం మొత్తం ఇండియాలో 18-20 లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఒప్పుకోవడం లేదు. మ్మ్. దానికి ఎందుకు ఒప్పుకోం? దానికో లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే. దేవుడికి భక్తుడికి కూడా ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఆ. భక్తుడు చెప్పేవన్నీ దేవుడు వింటాడు. మ్మ్. ఏం కావాలో అవి చేస్తాడు, ఏది చేయకూడదో చేయడు. మ్మ్. ఆయన ఇష్టం. అవును. మన దగ్గర పనిచేసే వాళ్ళకి జీతం ఇస్తాం, మ్మ్. నెలకోసారి సెలవులు ఇస్తాం. అవును. బాగా పనిచేసిన వాడికి ఓనర్ చేయాల్సిన బాధ్యత ఏమిటి? జీతం పెంచాలి. పెంచాలి. రోజు రోజుకి ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత పిరమైపోయింది, మ్మ్. అన్ని ధరలు పెరిగిపోయాయి, అవును. పాపం వాడు ఎలా బతుకుతాడని మంచి CEO కానీ, మ్మ్. మంచి సేటు గారు కానీ, మంచి ఆఫీసర్ కానీ, యజమాని. యజమాని వాడు ఇవ్వాలి. వాస్తవం. ఇవ్వకపోతే వాడు వెళ్ళిపోతాడు. మ్మ్. ఇంకో దగ్గర ఇచ్చే ఇంకో దగ్గరికి దగ్గరికి ఎక్కడిస్తే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోతాడు. వాడు అంతే. కావాల్సింది కష్టపడటం. అంతే. కష్టపడేవాడు ఎక్కడైనా పడతాడు. మ్మ్. మీ దగ్గరే పడాల్సిన అవసరం లేదు. అంతే. ఓ 2 రోజులు ఆలస్యం అవుతుంది దొరకడం.
అంతే. అంతేగాని కష్టపడేవాడికి సుఖం దక్కి తీరుతుంది, హిస్టరీలో ఉంది. హ్మ్. కష్టే సుఖే ఫలే అన్నారు. ఊరికే ఫలితం రావాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. కష్టం తర్వాత సుఖం, దుఃఖం తర్వాత ఆనందం. అన్నీ వస్తాయి వెంట వరుసపెట్టి. వెంట పెట్టే అందుకని ఉంటాయి. నేనేంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే మీ ద్వారా హ్మ్. కష్టపడేవాడిని గుర్తించండి, వాడిని ప్రేమించండి, మర్యాద ఇవ్వండి, గౌరవించండి, వాడిని మనిషిలా చూడండి. వాడు మిమ్మల్ని దేవుళ్ళలా చూస్తారు, మీరు మనిషిలా చూస్తే వాడు గుర్తించినప్పుడు. మిమ్మల్ని దేవుళ్ళలా చూస్తారు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అనిపిస్తుంది. నిజంగా చాలా అర్థం చేసుకోండి. చాలా మంచి మాట చెప్పారు. నిజంగా ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కష్టపడుతుంటారు గానీ, దానికి తగ్గ ప్రతిఫలం ఫలితం ఉండదు, గుర్తింపు ఉండదు. కనీసం గుర్తింపు అన్నా ఉంటే అన్నా బావుండు అనుకునే ఇక్కడ వాళ్ళు. ఇంకొక చిన్నది, హ్మ్. గుర్తింపు ఉన్నా హ్మ్. గుర్తించినా గుర్తించామని ఎందుకు చెప్పడో తెలుసా? ఆ! డబ్బులు పెంచాలని. సత్యం అది. మీకు తక్కువలో జీతంలో వాడి పని చేయించుకోవాలి, ఎక్కువ డబ్బులు ఇవ్వడం ఇష్టం ఉండదు. వ్యాపారంలో అదొక టెక్నిక్. వాస్తవం. ఎవరైతే హృదయాన్ని విప్పి తోటి మనిషిగా భావించి ఎవరు కట్టుకుపోయేది ఉందా? లేదు. లేదు. మనకి హైదరాబాద్లో చార్మినార్ ఉంది, ఎవరో కట్టారు పాపం. మరి ఆగ్రాలో తాజ్మహల్ ఉంది, ఈఫిల్ టవర్ ఉంది, ఇంకా వండర్ఫుల్ చాలా లిబర్టీ ఒకటి ఉంది అవును. అమెరికాలో. స్టాచ్యూ. అంతెందుకు హైదరాబాద్లో బుద్ధుడి విగ్రహం ఉంది. హ్మ్. ఎవరికైనా పర్మిషన్ ఇచ్చి నీ విగ్రహం నువ్వు తీసుకెళ్ళండి. పట్టుకుపోయంటే ఎవరన్నా పట్టుకుపోతారా? పట్టుకోవడానికి ఆస్కారం ఉందా? లేదు. అంతెందుకు మనం 5 కోట్లు 10 కోట్లు పెట్టి విల్లాస్ కొంటున్నాం. మన విల్లా మనం తీసుకెళ్ళడానికి చక్రాలు కట్టేసి దానికి బండి చిన్నపిల్లలు ఆడుకుంటారే, అలా లాక్కెళ్ళడానికి వీలవుతుందా? లేదు. గాడ్ పర్మిషన్ ఇచ్చిన ఎలా తీసుకెళ్తావు? హ్మ్. ఆ పైలోకాల్లో మళ్ళీ అదే ఇల్లు అదే వాకిలి అదే ఉంటుందనుకొని ఇది పట్టుకెళ్తామా? ఎవరైనా ఈ శరీరం కూడా రాదు, ఇక్కడే వదలాలి. తల్లిదండ్రులు ఇచ్చిన శరీరం తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వదలాల్సిందే. ఆత్మ ప్రకాశ స్వరూపం, ఆత్మ రూపం ప్రకాశము, తేజో రూపము, అది బయటకు వస్తుంది. అది ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది, ఎన్నో లోకాలు తిరుగుతుంది, ఎన్నో డైమెన్షన్స్లో వెళ్తుంది అది. హ్మ్. అందుకని ఆత్మ చాలా గొప్పది, హ్మ్. చాలా తెలివైంది. ఆత్మకి ఆత్మలు విలువలిస్తాయి, హ్మ్. దాన్ని ప్రేమిస్తాయి, బాధలు పడతాయి. హ్మ్. విడిపోతే మనుషుల్లాగా అనుకోకండి, ఆ వాటికి కూడా మనసు ఉంటుందిగా. హ్మ్. కానీ ఆత్మలు శక్తివంతుయి కాబట్టి ఆత్మలే దయ్యాలు అనొచ్చా? దయ్యాలు అనకూడదు. మరి దయ్యాలేంటి? ఆత్మ ఏంటి? దయ్యాలంటే అది పిశాచాలు అవి వేరే. అంటే కొన్ని కోరికలు తీరని వాళ్ళు, కొంతమందికి దయ్యం పట్టడం అవన్నీ వేరే సబ్జెక్ట్ అది. మళ్ళీ అంటే మాట్లాడుకుందామా ఆ టాపిక్ మాట్లాడుకోవడమే గురించి? కాకుండా అసలు ఆత్మల్ని పవిత్రంగా చూడాలి మనం. ఓకే. దైవానికి ఇష్టమైనది ఈ దేహంలో హ్మ్. ఉండే ఆత్మ. ఆత్మ. మీరు పూజ చేస్తే ఎవరు చేస్తున్నారు? ఆత్మేగా. చేతులు కరాలు కాళ్ళు చేతులు గుళ్ళోకి వెళ్తాయి అంతే. ఆ! గొంతు ఇచ్చాడు దేవుడు నామం చేయడానికి, హ్మ్. కాళ్ళు ఇచ్చాడు గుడికి వెళ్ళడానికి. హ్మ్. పూర్వం చెప్పేవాళ్ళు. చేతులు ఇచ్చారు హ్మ్. పూజ చేయడానికి, ఆయనకి సేవ కళ్ళు చేసుకోవడానికి. ఇచ్చాడు చూడడానికి, చెవులు ఇచ్చాడు వినడానికి. హ్మ్. ఇలా అనుకునేవాళ్ళం మా చిన్నతనంలో. అవును. ఇప్పుడైతే వినడానికి వేరే, చూడడానికి వేరే, చేసేది చేయడానికి వేరే. వేరే, అన్ని రకాలు మారిపోయాయి. వాస్తవం. అంటే కలియుగంలో మారతాయి. కలియుగంలో రూల్స్ అవి. అంటే కలియుగ రూల్స్ ధర్మమే అంత. ఇది ఇంతే. ఎవరైనా మార్చాలి, ఆనందంగా ఉండాలి అంటే హ్మ్. దైవత్వాన్ని ఆరాధించాలి, మంచి తత్వాన్ని పొందితే ఎవ్వరూ వాడిని పాడు చెయ్యలేరు. మంచివాడు కావాలని పాడైపోతే ఎవరేం చేయలేరు. అంతే. చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళ దగ్గరికి, మంచివాళ్ళు మంచివాళ్ళ దగ్గరికి పోతారు. హ్మ్. మిగిలిన వాళ్ళు మా దగ్గర ఉంటారని ఒక శాస్త్రం ఉంది. ఆ పద్ధతి. ఆ! అందుకని చాలా గొప్పది. ఆత్మలు మాట్లాడుకుంటాయి, హ్మ్. ఆనందంగా ఉంటాయి, మళ్ళీ వస్తూ పోతూ ఉంటాయి. రాదలుచుకోకపోతే రావు కూడా, హ్మ్. అక్కడే ఉంటాయి, ఓకే. ఆ లోకాల్లోనే ఉంటాయి. హ్మ్. చాలా చక్కటి విషయాల్ని ప్రజలకి తెలియపరచడానికి ఈరోజు ఈ వేదికలో నువ్వు ముందు పెట్టావు, బాగుంది. నాకు కొంచెం కొత్తగా చెప్పడం, అంత లోతుగా చెప్పడానికి అవకాశం చిక్కింది. నేను అడగాలనుకోవడం ఒక ఎత్తైతే, దాన్ని నేను అడిగింది ఏ ఉద్దేశంతోనో అదంతా మీరు బయటికి చెప్పడం అమ్మ, అనేది నిజంగా గ్రేట్. నిజంగా సంతోషంగా ఉంది ఏదైనా నాకు శక్తి నిజంగా. మాట్లాడిస్తుంది, శక్తి చేయిస్తుంది, శక్తి అనుభవింప చేస్తుంది. అందుకే శక్తిమయం. మీరు శక్తిమయం కండి. అవుతా ఇలా మీతో రెగ్యులర్‌గా జర్నీ మాట్లాడు చేస్తుంటే తల్లి, నేనే తప్పకుండా ఆటోమేటిక్‌గా. తప్పకుండా సంతోషం అమ్మా, అండి. తప్పకుండా. ధన్యవాదాలు. శుభం తల్లి.